కోటపల్లి ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి గారు అసలు ఆయన విధులు నిర్వహిస్తున్నాడా లేకుంటే రాజకీయం చేస్తున్నాడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే సిర్స గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని చెప్పేసి గత ఎంపీడీఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మినిస్టర్ సార్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. రీవెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని మంత్రి ఆదేశించండు. ఆ లోపే ఎంపీడీఓ వెళ్ళిపోయిండు. ఈయన నాగేశ్వర్ రెడ్డి సార్ నాగేశ్వర రెడ్డి గారు వచ్చారు ఎంపీడీఓ, కోటపల్లి ఎంపీడీఓ. సార్ అవకతవకలు జరిగినాయి, ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు అని చెప్పేసి సార్కి చెప్తే మీరు నిరూపించాలా అన్నాడు. అధికారిగా మండల వాసుగా పంచాయతీ అధికారం మీరు ఉన్నది ఎందుకు? మీరు జీతాలు తీసుకుంటున్నది ఎందుకు? ప్రజలు మీ దృష్టికి సమస్యను తీసుకొస్తే దాన్ని పరిశీలించి విచారించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చాల్సిన బాధ్యత మీద ఫిర్యాదు చేసిన వాళ్ళదా? కనీసం ఎవరెవరికి ఇళ్ళు వచ్చినాయో సోయి లేని పరిస్థితులలో ఉన్న అధికారులు. ఇదే ప్రశ్న సిర్స గ్రామ పంచాయతీ కార్యదర్శిని కూడా అడుగుతున్నాం. జీవో నెంబర్ MS 7, జీవో నెంబర్ MS 33 కనీస జీవోల ఐడియా లేదా? జీవోలల్లా పేర్కొన్న ఇన్స్ట్రక్షన్స్ మీకు సోయి లేదా? ప్రభుత్వ జీవోల గురించి మీకు అవగాహన లేదా? కనీసం మీరు ప్రభుత్వ జీవోలను ఉల్లంఘించి మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రజాపాలన పక్కకు పెట్టి గ్రామస్తులకు న్యాయం ఇవ్వాల్సినవి అన్యాయంగా అనర్హులకు ఇచ్చిర్రు నిరూపించమన్నారు కదా ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి కోటపల్లి. మీరు సిర్స గ్రామంలో మీరు ప్రొసీడింగ్ ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2, 3, 4 సార్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మీరు ఎట్లిచ్చిర్రు ఇవి? కనీసం మీకు సోయి ఉన్నదా? అధికారిగా ప్రభుత్వం జీతం ఇచ్చి పెట్టుకున్నది ఎందుకు? మిమ్మల్ని చెంచగిరి చేయడానికా? రాజకీయం చేయడానికా? విధులు మర్చిర్రా మీరు? ఇదే మాట మేము కార్యదర్శిని అడుగుతున్నాం. కార్యదర్శి అమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎంక్వైరీ ఏం చేసినావు? 300 డిగ్రీల కోణంలో మేము ఎంక్వైరీ చేసినామన్నా కదా, ఏం చేసినావు? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్. ఎంపీడీఓ సార్ అన్నాడు నిరూపించాలన్నాడు. ఇగో నిరూపించినాం. ఇప్పుడు ఏం చేస్తావు? రాజీనామా చేస్తారా? వెళ్ళిపోతారా? మీలాంటి అధికారులు మా తల మీద పెట్టుకోవాల్సిన కర్మ మాకేంది? మీరు జీతం తీసుకోవడం మానేయండి, మీరు వెళ్ళిపోండి. ఇంకో అధికారత్తే ప్రజలకనే న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు జీవో ఉల్లంఘన జరిగింది, మంత్రి గారు అసలైన అర్హులకే ఇవ్వాలన్నారు. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఈ ఉల్లంఘన చేసి మీరు అన్యాయంగా అనర్హులకు ఒక దొడ్డి దారిన ఇచ్చింది ఎవరు కోటాలు వేయాలి? కార్యదర్శి కోటాలు వేయమంటారా? ఎమ్మెల్యే కోటాలు వేయమంటారా? మంత్రి గారి కోటాలు వేయమంటారా? మరి ఎంపీడీఓ సార్ మీ కోటాలు వేసుకుంటారా? మీరెందుకు మాకు? అసలు మీ విధులేంది? మీరు నిర్వర్తించాల్సిందేంది? మీరు చేసిందేంది? ఇప్పుడు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మంత్రి గారు బాధ్యత వహిస్తారా? ఎంపీడీఓనా? కార్యదర్శినా? కలెక్టర్ సార్ దృష్టిలో ఇది లేదా? మేము మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ఒక్కటే విన్నవిస్తున్నాం. కోటపల్లి ఎంపీడీఓ, సిర్స గ్రామ కార్యదర్శి వీళ్ళు కలిసి ఇండ్లు 1, 2, 3, 4 ఒక్కొక్కరికి ఒక ఇంట్లో కుటుంబంలో 4 అట్లా ఇందిరమ్మ ఇండ్లు ఇదివరకే లబ్ధి పొందిన వాళ్ళకి ఇచ్చారు. కొంతమందికి ఇచ్చారు, అర్హులైన వాళ్ళకి ఇచ్చారు. చాలా సంతోషం, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ 3, 4 సార్లు లబ్ధి పొందిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మీ అధికారులు చేసిన బ్లెండర్ మిస్టేక్ ఇది. జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి. ఈ ఎంపీడీఓని, ఈ కార్యదర్శిని ఇక్కడ నుండి వీకి పడేయండి. అక్కర్లేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని అడిగితే సోయి లేకుండా ఒక్క పక్షాన పెడతారా? నాగేశ్వర్ రెడ్డి సార్కి మేము పదే చెప్పినాం, ఇందిరమ్మ ఇళ్ళల్లో అవకతవకలు జరిగినాయి సార్, కొంచెం విచారించుండు అంటే నువ్వు నిరూపించు అంటున్నాడు. నువ్వు అధికారి అయి ఉండి నువ్వు మాట్లాడేసిన మాటేనాది? నువ్వు ఎట్లా అంటావు నిరూపించమని? విచారణ చేసి ఎవరు అర్హులను తేల్చాల్సిన బాధ్యత నీదా? మీకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళదా? ఎవరు బాధ్యత వహించాలి? నాగేశ్వర్ రెడ్డి గారు, మీరు ఇదే రాజకీయం చేయాలనుకుంటే మీరు ఉద్యోగానికి రాజీనామా చేయండి. మీ వల్ల ప్రజలకు అన్యాయం జరిగింది, మీరు జీతం తీసుకోవడం మానేయండి. అది ఎంక్వైరీ కోసం సిర్సకు వచ్చినప్పుడు ఇల్లు చూపెడతాను, 2 చూసి పారిపోయి వెంటనే ఏ ఇన్ఫ్లుయెన్స్ తోటి పనిచేస్తున్నారు? మంత్రి గారే చెప్తున్నారు కదా అర్హులకు రావాలని, మంచి ఇవ్వాలని. మీరేం చేస్తున్నారు? మరి కార్యదర్శి అమ్మ,
నాదేం లేదు నువ్వు గ్రామ కార్యదర్శివి, నువ్వు ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో కన్వీనర్గా ఉన్నావు, మీ బాధ్యత ఏంటి? కనీసం వెరిఫై చేసుకోవాలనా లేదా? మేము దీన్ని వదిలిపెడతామని మాత్రం అనుకోవద్దు. దీన్ని మేము ఎక్కడి తీసుకుపోవాలో, ఎన్ని ఫిర్యాదు చేయాలో అన్ని చేస్తాం. మీరు చేసిన తప్పిదానికి శిక్ష అనుభవించేదాకా మేము వదిలిపెట్టాం. మీకు అసలు ప్రభుత్వ విధులు నిర్వహించే అర్హత లేదు. కోటపల్లి ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన రికార్డింగ్ నా దగ్గర ఉన్నది. ఏమంటారు? నిరూపించమంటారా? ఎవరు నిరూపించాల్సిన బాధ్యత? మీరు ఉన్నది గడ్డి వీగడానికా? మంత్రి గారు మరోసారి దృష్టి పెట్టాలి. అసలు ఏం జరుగుతుంది విలేజ్లలో? ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటా పోతే ఇదేనో అనుకున్నారు? పద్ధతి అయితే జరగాలి కదా పాలన. కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చుకుంటామంటే అది పక్క పెట్టండి. ఇచ్చుకుంటే అర్హులైన వాళ్ళకి ఇచ్చుకోవాలి జెన్యున్గా. ఎవరు కాదంటారు? 3-4 సార్లు ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇస్తారా? వీళ్ళు ఇంకా ఈ ఎంపీడీ వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఇది ఒక్కటే కాదు. L3లో ఉన్న వాళ్ళకి ఇచ్చినాక అందులో ఉన్న వాళ్ళకి ఇస్తే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుందని L3 వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలమల్ల పడేసిరు. సరే, ఇంటి స్థలం లేని వాళ్ళని L2లో ఉంచాలన్నా? ఇంటి స్థలంలో L2లో వేసిరు. ఇంటి స్థలం లేని వాళ్ళని తీసుకపోయి L1లో వేసిరు. ఏది మీ పాలన, మీ పర్యవేక్షణ, మీ విచారణ ఏది అసలు? మీరు సిగ్గుపడండి. మీరు రాజీనామా చేయండి, జీతాలు తీసుకోవడం మానేయండి. ప్రజలకు సేవ చేయడానికి మీరు పనిచేయరు. ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇంతకుముందు గతంలో ఉన్న పరిపాలన కాదు. ప్రజలు చైతన్యవంతులైనరు, అందరికీ అర్థమవుతుంది. ఈ తప్పిదానికి బాధ్యత మీరు వహించాల్సిందే. అవసరమైన మూల్యం చెల్లించాల్సిందే. మేము వదిలిపెట్టాం కదా. కార్యదర్శి అమ్మ, చెప్పు, దీనికి సమాధానం చెప్పు. గ్రామం తరపున అధికారిగా మీరు బాధ్యత నిర్వహిస్తున్నారు. కనీసం సోయి లేదా? ఏం విచారణ చేసినావు? కలెక్టర్ గారికి, మంచిర్యాల కలెక్టర్ గారికి చెప్తున్నాం, వీళ్ళిద్దరి మీద తక్షణం విచారణ జరిపియండి. వీళ్ళు చేసిన అవకతవకలు మేము ఇప్పుడు అంటున్నాం. ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకున్నారా అని కూడా మాకు అనుమానం వస్తుంది. మరి తీసుకోకపోతే ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏమున్నది? పేదలకు అన్యాయం చేయాల్సిన అవసరం ఏమున్నది? 3-4 సార్లు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధి పొందిన కుటుంబాలకు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు ఇచ్చిర్రు? ఎంత తీసుకున్నారు? ప్రజలకు సేవ చేయడానికి మీకు ప్రభుత్వాలు జీతాలు ఇచ్చి పర్యవేక్షించి ప్రజల మంచి శ్రేయస్సు చూడమని చెప్తే మీరు చేసేది ఇదా? ఏం చేస్తున్నారు మీరు? ఏ ఒక్కరిని మేము వదిలిపెట్టాం. ఇప్పుడు మీరు లాలుచిపడి ఓ వర్గానికో ఏదో ఇట్లా, మా దగ్గర మాత్రం ఏం జరగలేదు, అంత మేము మంచిగానే ఉన్నామంటే మీరు చేసిన డొల్లతనం ఏదో మేము చెప్తున్నాం కదా. నిరూపించు అంటాడా ఎంపీడీఓ? మీరు ఎందుకు జీతాలు తీసుకుంటున్నది? మీరు తక్షణమే రాజీనామా చేసి పోవండి. జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కోటపల్లి ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి, ఆయన మీద విచారణ జరపండి. మా సిర్స గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆ మేడం గారి మీద, ఆ తల్లి మీద కూడా విచారణ జరపండి. వీళ్ళని తీసి పీకి పడండి. వీళ్ళు ప్రజాసేవకు పనిచేయరు, వీళ్ళు విధులు నిర్వహించడానికి పనిచేయరు. దీనికి బాధ్యత మాత్రం కొంచెం నిర్లక్ష్యం జరిగినా మంత్రి సార్ భరిస్తారా? కార్యదర్శి మేడం వహిస్తుందా? ఎంపీడీఓ సార్ భరిస్తారా? ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది కూడా మాకు క్లారిటీ కావాలి. దీనిపైన మేమైతే వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇది సిర్స గ్రామ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రజలకు మంచి జరగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.